నమస్తే ఫ్రెండ్స్, జగన్మోహన్ రెడ్డి గారిని రాబోయే రోజుల్లో లేదా ఎలక్షన్కు ముందు అంటే 2029కు ముందు కూటమి ప్రభుత్వం లేదా బీజేపీ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలుకు పంపించనుందా? నేను ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే దానికి బలమైన రీజన్ ఒకటి ఉంది. ఆ రీజన్ చెప్పే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్, ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. ఇక పాయింట్లోకి వద్దాం. జగన్మోహన్ రెడ్డి గారిని కూటమి ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఎందుకు అరెస్ట్ చేస్తుంది? దానికి రీజన్ని ఎన్ని మీకు నేను చెప్పాలంటే కొంచెం చరిత్రలోకి వెళ్ళిపోవాలి. అది 2009 రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. ఆయన చనిపోయినప్పుడు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని అందరూ అనుకున్నారు. అయితే అక్కడ చాలా రాజకీయ పరిణామాలు జరిగినాయి. సరే, దాన్ని అలా వదిలేద్దామండి. అయితే సోనియా గాంధీ లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని కేసులను పెట్టి అతన్ని 2012 మేలో జైలుకు పంపించింది. అతను దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైలు జీవితం గడిపారు. 16 నెలలు అంటే 2013 సెప్టెంబర్ అతను జైల్లో నుంచి బయటకు వచ్చారు. అయితే అక్కడి నుంచి అతను మళ్ళీ 2014లో అతను పార్టీ పెట్టిన పార్టీ గెలవలేదు. ఆ తర్వాత మనందరికీ తెలుసు 2019లో అత్యధిక మెజార్టీతో గెలిచాడు. తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అతను జైలుకి ఎందుకు వెళ్ళాడు? అదే పాయింట్. ఇప్పుడు 2012లో ఏ నేర ఆరోపణ మీద జైలుకి వెళ్ళాడంటే ఈడీ అని ఒకటి ఉండిద్ది, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది ఒకటి. వాళ్ళు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి 11 కేసుల్ని కోర్టులో వేసేసి వాటిని ఛార్జ్ షీట్ చేసి ఇతన్ని జైలుకు పంపించారు 16 నెలలు. సరే, దాన్ని అలా ఉంచుదాం. ఆ రీజన్ ఏంటంటే దాల్మియా సిమెంట్ వాళ్ళు ఉన్నారా, దాల్మియా సిమెంట్ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు కావాలనే 417 హెక్టార్లు భూమిని వాళ్ళకి లీజుకి ఇచ్చాడని తప్పుడు మార్గంలో. అందుకు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి 150 కోట్లు ఇతనికి డబ్బు ఇచ్చారని, తర్వాత రఘురామ సిమెంట్ వాళ్ళు అట్నే వాళ్ళు కూడా కొంత భూమి తీసుకున్నారు వైఎస్ గవర్నమెంట్ నుంచి. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాక్టరీకి అయితేనేమి, పేపర్కి అయితేనేమి లేకపోతే ఛానల్కి అయితేనేమి వాళ్ళు కూడా 95 కోట్లు డబ్బు ఇచ్చారని, తర్వాత హవాలా ద్వారా ఇంకా కొన్ని దొంగ కంపెనీలను పెట్టి సాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి వాటి ద్వారా 55 కోట్లు వీళ్ళకి వచ్చాయని ఇలా 11 కేసుల్ని బనాయించి అతను జైలుకి పంపారు. అదే అనమాట మ్యాటర్. మరి మీరు అడగవచ్చు, సార్ ఇది ఎప్పుడో అయిపోయింది కదా, దగ్గర 10 సంవత్సరాలు దాటిపోయింది కదా, మరి ఇప్పుడు ఎందుకు అని. ఆ కేసులు క్లోజ్ అవ్వలేదు. ఆ కేసులు మళ్ళీ ఇప్పుడు కూటమి గవర్నమెంట్ తిరిగి తోడి జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించాలని ఒక ప్లాన్ వేస్తున్నారు. అందుకే నిన్న మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఈడీ వాళ్ళు ఏం చేశారంటే దగ్గర 793 కోట్లు డబ్బుని, నేను చెప్పే కదా దాల్మియా సిమెంట్ అని, ఆ ఫ్యాక్టరీ డబ్బుల్ని బ్యాన్ చేశారు, అటాచ్మెంట్ చేశారు. అంటే ఏంటి? ఆ డబ్బుల్ని వాళ్ళు వాడకూడదు, వాళ్ళు ముట్టుకోకూడదు. అంటే ఆటోమేటిక్గా దాల్మియా సిమెంట్ వాళ్ళకి ఒక మాదిరి సమస్య వచ్చిందంటే ఆ కేసుల్లో ప్రధాన ముద్దాయిగా లేదా ఇంకొక ముద్దాయిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అదనమాట పాయింట్. అంటే వాళ్ళ డబ్బుని బ్యాన్ చేశారు, వాళ్ళని అరెస్ట్ చేస్తారు. త్వరలో దానితో సంబంధం ఉన్న దాల్మియా సిమెంట్తో కానీ రఘురామ్ సిమెంట్తో కానీ సంబంధం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేదా విజయసాయి రెడ్డి గారిని వీళ్ళిద్దరిని మళ్ళీ అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు అనేవి కొద్దిపాటి సంకేతాలు టీడీపీ గవర్నమెంట్కి అందినాయి. అయితే ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఫ్యాన్స్ కంగారు పడిపోతున్నారు. అయితే అది నిజమా అబద్ధమో మనకి తెలియదు. అయితే ఇప్పుడు నేను చెప్పినవన్నీ నిజం. మరి ఈయన అరెస్ట్ చేస్తారా చేయరా కాలమే నిర్ణయించాలి. మనం దీన్ని ఏమీ చెప్పలేం.